థాయిలాండ్, మయన్మార్, చైనాలను భారీ భూకంపాలు వణికించాయి. పలు నగరాల్లో వరుసగా 7.7, 7.3, 5.8, 6.4 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జితేందర్ అందిస్తారు. జితేందర్, చెప్పండి. థాయిలాండ్, మయన్మార్, చైనాలో వరుస భూకంపాలు సంభవించాయి. భారీగా ఆస్తి ప్రాణ నష్టం సంభవించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అగ్నాశీయ దేశాలైతే ఏవైతే ఉన్నాయో మయన్మారు, థాయిలాండ్ రెండు దేశాలు కూడా భారీ భూకంపం సంభవించింది. భారీ భూకంపానికి ప్రజలు మొత్తం కూడా వణికిపోవడం జరిగింది. అయితే మయన్మార్ సంబంధించి వరుసగా 2 సార్లు భూకంపం అనేది రావడం జరిగింది. మొదట 12 నిమిషాల వ్యవధిలోనే 2 సార్లు భూకంపం రావడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురి కావడం జరిగింది. అయితే మొదటిసారి మయన్మార్ లో 7.73 తీవ్రత నమోదు కాగా, రెండోసారి భూకంప తీవ్రత 6.4 నమోదైంది. థాయిలాండ్ చూసినట్లయితే 7.3 భూకంప తీవ్రత అనేది నమోదు కావడం జరిగింది. ప్రత్యూష, అదేవిధంగా ఈ యొక్క భూకంప తీవ్రతకు ప్రజలందరూ కూడా ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చి భయాందోళనకు గురి కావడం కూడా జరిగింది. ప్రత్యూష, జితేందర్, చెప్పండి. అయితే దేశ రాజధానిలో కూడా స్వల్పంగా భూకంపం సంభవించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అయితే ప్రధానంగా చూసినట్లయితే ప్రత్యూష, మయన్మారు తర్వాత థాయిలాండ్ కు సంబంధించి ప్రధాన ప్రాంతాల్లో భూకంపం అనేది ప్రభావం అయితే ఉన్నది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో దాదాపు ఎత్తైన భవనాలు ఏవైతే ఉన్నాయో అవి కూలిపోవడం కూడా జరిగింది. అక్కడ ఈ ఎత్తైన భవనాల్లో స్విమ్మింగ్ పూల్స్ ఒక్కసారి భూకంపం చోటు చేసుకోవడంతో అక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్స్ నీళ్ళన్నీ కూడా కిందికి రావడం జరిగింది. దాంతో కింద ఉన్న భవనాల మీద పడము, అక్కడ ఉన్న ప్రజలు బయటకు వచ్చి ఆందోళన చేస్తూ నినాదాలు చేస్తూ భయాందోళన చేయడం జరిగింది. తర్వాత మయన్మార్ కు సంబంధించినట్లయితే మయన్మార్ లో ఒక బ్రిడ్జికి సంబంధించి చారిత్రక బ్రిడ్జి కూలిపోవడం కూడా జరిగింది. అయితే థాయిలాండ్ లో బ్యాంకాక్ లో ఒక భవనంలో కూలిన భవనంలో 43 మంది చిక్కుకున్నట్లు కూడా తెలుస్తున్నది. దానికి సంబంధించిన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. థాయిలాండ్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ట్రెండింగ్ కూడా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మయన్మార్ కు అండగా ఉంటాము, ఈ భూకంపం వచ్చిన ప్రాంతాలకు అండగా ఉంటారని కూడా ట్వీట్ చేయడం జరిగింది. అయితే అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఆస్తి నష్టము తీవ్రంగానే జరిగినట్టు తెలుస్తుంది. ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సింది. రైట్ జితేందర్, థ్యాంక్ యూ.